బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. అర్జెంటుగా వెళ్ళాను చూడండి. వెళుతురు గాని 24 గంటలు రైలు ప్రయాణం చేసి వచ్చాం కదా, ఒళ్ళంతా హోనం అయిపోయింది. స్నానం చేసి మీరు ఎప్పుడు వచ్చారు? ఊళ్ళోక ఈ ఇంటికా? మీకోసం ఢిల్లీ వెళ్ళొస్తున్నా. అవునండి, మేము అలా వెళ్ళాం, మీరు ఇలా వచ్చారు. బై ద వే, నా పేరు వాడ్రవ్ సూర్యప్రకాశరావు. ముద్దుగా అందరూ నన్ను చెకింగ్ ప్లే అంటారు. మీరు నాకు బాగా తెలుసు. మీ ఇద్దరు మాట్లాడుతుండండి, నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. బాగున్నారా? ఇంటికి వెళ్దామా? ఇంటికా? ఈ పరిస్థితుల్లోనా? పరిస్థితికి ఏమొచ్చింది? వివరంగా ఉత్తరాలు రాశాను, అందలేదా? నేను నీకు చాలాసార్లు ఫోన్ చేశాను, అవి అందలేదుగా. అప్పుడు నేను ఇంట్లో లేనండి, తెలిసింది. బయటకు వచ్చేసాను. అది తెలిసింది. ఎందుకు వచ్చేసానో కూడా తెలిసి ఉంటుంది. మా అక్క చచ్చిపోతే వెళ్ళి చూడ్డానికి కూడా వీల్లేదండి మీ అమ్మగారు. వెళ్ళిందని తిరిగి ఎందుకు రాలేదు? వచ్చాను, కానీ రానివ్వలేదు. దాంతో నీ ఆత్మాభిమానం దెబ్బతిని నీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోయా, అంతేగా? మరేం చేయమంటారండి? ఉన్న ఒక్క ఆసరా కూడా పోగొట్టుకుని అలమటిస్తున్న వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత నాకు లేదా? ఏ, నేను లేనా? ఉన్నారు. ఆ ధైర్యంతోనే నేను పనిచేశాను. పసిబిడ్డను వదిలి వెళ్ళిపోయింది కూడా ఆ ధైర్యంతోనేనా? నేను వదిలేసి రాలేదండి, మీ అమ్మగారి తీసుకురానివ్వలేదు. ఎంతసేపు మామ రానివ్వలేదు అనడమే తప్ప పసిబిడ్డ ఏమైపోయినా నీకు అక్కర్లేదా? నువ్వు తల్లివి. అవును, తల్లిని. అందుకే ఇంట్లోంచి బయటకు వచ్చినప్పటి నుంచి బాబుని తలుచుకుంటూ కుమిలిపోయిన క్షణం అంటూ లేదు. ఆ బాధను తట్టుకోలేక మిమ్మల్ని కావాలించుకుని గట్టిగా ఏడవాలని ఎంత పరితపించాను. కన్నీళ్ళ తెలుసు కోసం నేనెంత అలమటించాను నాకు తెలుసు. కానీ రుజువులు సాక్ష్యాలు తెమ్మంటే నేను తేలనండి. రుజువులు సాక్ష్యాలు నా దగ్గర ఉన్నాయి. పేగు తెంచుకు పుట్టిన పసిబిడ్డను గాలికి వదిలేసి సంపాదనలో పడ్డావని. నేను సంపాదిస్తుంది నా కోసం కాదండి, తల్లి లేని పిల్లల కోసం, మతి లేని మా నాన్న కోసం. ఎంతసేపు మీ నాన్న మీ వాళ్ళు అంటావే తప్ప కన్నబిడ్డ గురించి పట్టించుకోవే. మన బాబుని పట్టించుకోవడానికి నాన్నమ్మ తాతయ్య అయినా ఉన్నారు, కానీ వీళ్ళకి ఎవరున్నారు? ఎవరున్నారు చెప్పండి. ఏమండి, కన్నవాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు ఆదుకునే హక్కు మగాడికి గాని ఆడదానికి లేదా? హక్కుల గురించి మాట్లాడేవాళ్ళు బాధ్యతల్ని మర్చిపోకూడదు. అయినా మాట పట్టింపు కోసం మాతృత్వాన్ని మర్చిపోయిన మనిషివి నువ్వు. మీరింత సంకుచితంగా మాట్లాడతారని నేను అనుకోలేదు. అవును, నాది సంకుచితత్వం, నీ మెంటాలిటీ గలవాణ్ణి. నేను నా వాళ్ళు నిన్ను రాసి రంపాన పెట్టే రాక్షసులు, కానీ నువ్వు మాత్రం దేవతవి, మానవతావాదివి, కరుణామూర్తివి. అక్క పిల్లల కోసం కట్టుకున్న మొగుడిని కన్న బిడ్డను వదిలేసుకోగలిగిన త్యాగమూర్తివి. మీరు అనవసరంగా తొందరపడుతున్నారేమో. నేను తొందరపడుతున్నాను, అయినా ఆవిడ గురించి నాకంటే మీకే ఎక్కువ తెలుసు అనుకుంటాను. అన్నట్టు ఇందాకటి నుంచి అనాథలు అంటున్నావే, ఇప్పుడు మేము అనాథలవే. నా బిడ్డకు తల్లి లేదు, నాకు తండ్రి లేడు, మొన్ననే పోయాడు. ఆడవాళ్ళంటే జడ్జీలు కూడా పక్షపాతం అనుకుంటారు. నోరు విప్పితే ఒట్టు. మరే న్యాయదేవత కూడా ఆడదేగా? సరదా కన్నాలండి. అవును, పార్టీ లేదా? ఏం కావాలి చెప్పండి. నాకేం కావాలండి బాబు, అరకప్పు కాఫీ, అరతలం మిక్సరు. అయితే పదండి. పదండి. యువర్ ఆనర్,
ఐపీసీ 102 సెక్షన్ అనుబంధం ఎడబాటు ప్రకారం భార్యాభర్తల బంధం కలువు పువ్వు చందమామ సంబంధం లాంటిది. ముద్ద ఈ చందమామ కనిపించకపోవడం కానీ కలువు పువ్వు అలగటం కానీ నేరం కాదు. కానీ ఎవరానా నిజమండి. మీ ఇద్దరి మధ్య కలతలు ఎండ తగిలిన మంచు తెరల్లా కరిగిపోవాలి. మీ ఇద్దరు కలిసిపోవాలండి. అందుకు నేను ఏం చేయాలన్నా సరే చేస్తాను. నిజం, ప్లీజ్. మీ ఎడబాటు నాకు భరించలేని బాధగా ఉంది. దట్స్ ఆల్ యువర్ ఆనర్. గారు అబ్బా వీడికి అసలు సంపాదించు, నా ప్రాణాలు తీసేస్తున్నాడు. పిల్లల్ని బోర్డింగ్ స్కూల్లోను నాన్నగారిని సేవాశ్రమంలోను చేర్పించాను. ఆ సేవాశ్రమం ఎంత బాగుందో తెలుసా? సిస్టర్ ప్యాట్రన్ అని చెప్పి నిజంగా దేవత. ఒక్కోసారి నాకు తిక్క పుట్టినప్పుడు నేను కూడా పోయి అందులో చేరిపోదాం అనిపిస్తుంటుంది. నీకే మైరోగం తిడుతూ ఉంటుంది. అయితే ఇంకా నేను ఒక్కదాన్ని అన్నమాట, ఒంటరిగా ఇలా. నీకేమండి, భర్త ఉన్నాడు, పిల్లాడున్నాడు, ఇల్లుంది. ఒంటరితనం ఎంత భయంకరమైందో మీకు తెలియదు. చిన్నప్పుడు తల్లి తండ్రి పోయాక నేను అనుభవించాను. ప్లాట్ఫారాల మీద బతికాను, వారాలు చేసుకుని చదువుకున్నాను. ఇన్నేళ్లు ఒంటరితనమే అనుభవిస్తూ వచ్చాను. సాయంత్రం ఇంటికి వచ్చాక ఎంత సైలెంట్గా ఉంటుందో తెలుసా? పాత బీరువాలు, పాత వాసన కొట్టే ఫైల్స్. దుఃఖం వచ్చినా ఆనందం వచ్చినా ఒక్కనే. జస్ట్ ఎలోన్, జస్ట్ ఎలోన్. వద్దు, ఆ నరకం మీకొద్దు. వెళ్ళండి, వెళ్ళి హాయిగా కాపురం చేసుకోండి. కానీ వాళ్ళు ఎన్ని దుర్భాషలాడి ఇంట్లోంచి గెంటేశారో తలుచుకుంటేనే కడుపు రగిలిపోతుంది. ఆఖరికి ప్రాణానికి ప్రాణమైన ఆయన కూడా నన్ను నిందించారు. చూడండి, నేను మీకు చెప్పేంతటి వాడిని కాను. ఇవన్నీ కామన్ థింగ్స్, అంటే స్వీట్ నథింగ్స్. అప్పుడప్పుడు ఇలాంటి గ్యాప్స్ ఆత్మీయతలు మరింత పెంచుతాయి. ఒక్కోసారి అనిపిస్తుంది ఇంటికెళ్ళి పిల్లాన్ని తీసుకుని ఎక్కడికైనా పారిపోదామని. వద్దండి ప్లీజ్. పైగా ఆ రోజు మీ ఆయన మిమ్మల్ని రమ్మనే బతిమాలారు. అఫ్ కోర్స్ మీ బాధ్యతలు మిమ్మల్ని వెళ్ళనివ్వకుండా చేశాయి. ఇప్పుడు మీకు ఏ బాధ్యతలు లేవుగా. కోపంలో ఆయన మాట అన్నా ఈ పాటికి రియలైజ్ అయ్యే ఉంటారు. పైగా మీరు వెళ్ళకపోతే అందరికంటే బాధపడేది అన్యం పుణ్యం ఎరుగని ఆ పసివాడు. అవును, నిజమే. ఎవరూ నా జీవితాన్ని శాసించడం ఏమిటి? నా భర్త, నా ఇల్లు, నా పిల్ల, వాళ్ళ మీద నాకు హక్కు ఉంది. దట్స్ ద రైట్ స్పిరిట్. కమ్ ఆన్. నేను చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉండగా ఆత్మీయుల్లా సలహా ఇచ్చాం. ఉన్న అక్క పోయింది. ప్రకాశం నేను చూస్తే నాకు తోబుట్టు దొరికాడా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంతసేపు నేను ఒంటరితనం గురించి మాట్లాడాను కదా. నో, నేను ఒంటరివాణ్ణి కాదు. నాకు తోబుట్టు ఉంది, బావున్నాడు, అల్లుడున్నాడు. నేను ఒంటరివాణ్ణి కాదు. కళ్ళమ్మ నీళ్ళు వస్తున్నాయి కదా. రామా వెళ్దాం, దా కమాన్. ఊరుకోవే బాబు, నీ వల్ల రాత్రులు రోజు నిద్ర లేకుండా అయిపోతున్నాను. ఇదిగో మళ్ళీ ఏడ్చావంటే చంపేస్తాను. ఊరుకోమంటే ఓటానికి అత్తయ్యా రే అమ్మా.
రా బాబు మొగుడు పిల్లాడు అన్న స్పృహ ఉంటే నువ్వు గడప దాటి వెళ్లేదాన్ని కాదు. నీకు కావలసింది నీ అక్క, నీ తండ్రి, ఆ దిక్కుమాలిన పిల్లలును. ఏ ఉన్నట్టుండి ప్రేమాభిమానాలు పొంగుకొచ్చాయా? నెల నుంచి నీ పిల్లాడు పాల కోసం గుక్కట్టి ఏడుస్తూనే ఉన్నాడు. అది పట్టించుకున్నావా? నిన్ను కట్టుకున్న నేరానికి మనశ్శాంతి లేక మేడ మీద పడి ఏడుస్తున్నాడు నా కొడుకు. అది పట్టించుకున్నావా? నిన్ను వాడిని చూసి ఏడ్చి ఏడ్చి ప్రాణాలు వదిలేశారు ఆయన. ఆయన శవాన్ని చూడ్డానికి కూడా నీకు తీరిక లేకపోయింది. నిజంగా నాకు ఆ విషయం తెలియదు అత్తయ్య. నోర్మయ్, అవునులే, రంకుమొగుడితో ఊరేగేదానివి. నీకెలా తెలుస్తుంది? ఆఖరికి నా పసుపు కుంకుమలు కూడా మింగేశావు. ఇప్పటికైనా నీ కళ్ళు చల్లబడలేదా? వెళ్ళు, తక్షణం ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు. వెళ్తావా లేదా? వెళ్ళమంటుంటే వెళ్తావా? అన్నీ అవే సర్దుకుంటాయి. పద. పదమ్మా, పద.